ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. ఈ మేరకు రేగొండ మండలం కనిపర్తి, నాగుర్లపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరును ప్రతి గడపకు తెలియజేస్తూ బాకీ కార్డులను పంపిణీ చేశారు. కేసీఆర్ పరిపాలన కంటే అద్భుతమైన పాలన అందిస్తామని చెప్పి ఇప్పుడు 22 నెలలు గడిచినా కూడా ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతుందని విమర్శించారు. 6 గ్యారంటీలు చెప్పి మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు హింగ మహేందర్, శ్రీపతి అర్జున్, సాధు నాగేష్ తదితరులు పాల్గొన్నారు. నాగుర్లపల్లి అదేవిధంగా కనిపర్తి గ్రామాలు 2 గ్రామాలు కూడా మరి పర్యటించడం జరిగింది. పర్యటించినటువంటి ముఖ్య ఉద్దేశము మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తూ ఉన్నది. ఈ 2 సంవత్సరాల వ్యవధిలో వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానాలు, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల మీదనే మరి వాళ్ళు గతంలో ఏదైతే, ఎందుకంటే 10 సంవత్సరాలు తెలంగాణ తీసుకొచ్చి ఉద్యమం చేసి తెలంగాణను తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు తెలంగాణని మరి సర్వతోముఖాభివృద్ధిగా అందరికీ జనరంజకమైనటువంటి పాలన అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి ఇవన్నీ జరుగుతున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆ రోజు మేము చాలా చేస్తాము, కేసీఆర్ గారు చేసినటువంటి పాలన కంటే మేము ఇంకా అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పి 6 గ్యారంటీలు ఇచ్చి 400 హామీలు ఇచ్చి ఆ రోజు మరి అధికారంలోకి వచ్చిండ్రు. ఆ రోజు అబద్ధాలు కాదులేండి, అవన్నీ నిజాలే అనుకుందాం. మరి అవన్నీ కూడా చెప్పిండ్రు. మరి వాళ్ళ 100 రోజులలోనే అన్నీ అమలు చేస్తామన్నారు. మరి వాళ్ళ 100 రోజులు అయిపోయింది కదా 2 సంవత్సరాలు కావస్తూ ఉన్నది. మరి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి అని గుర్తు చేయడానికి ప్రజలకి వాళ్ళు ఆ రోజు నోటి మాటగా చెప్పలేదండి. వాళ్ళు గ్యారంటీ కార్డులు ఇచ్చిండ్రు. ఇవన్నీ గ్యారంటీ ఇస్తున్నాం, మేము 100 రోజులలో అమలు చేస్తాము. ఎందుకంటే రైతు బంధు 10,000 రూపాయలు, ఎందుకంటే 4,000 రూపాయలు ఉన్న దాన్ని 10,000 చేసి ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. దాన్ని మేము 15,000 చేసి ఇస్తామని గ్యారంటీ కార్డులో పొందుపరిచిండ్రు. మరి దాంతోపాటుగా రైతులకే కాకుండా కూలీ రైతులకు కూడా ఇస్తాం 12,000 అని చెప్పడం జరిగింది. మరి దాంతోపాటుగా ఇంకా చాలా ఉన్నాయి చెప్పవలసినవి. దాంతోపాటుగా మహిళలు పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలే ఇస్తూ ఉన్నారు కేసీఆర్ గారు, మేము తులం బంగారం ఇస్తాం దానికి అదనంగా అన్నారు. మరి ఇంకా మహిళలకి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు మరి ప్రభుత్వ ఉద్యోగికి ఎట్లయితే డబ్బులు వస్తున్నాయో ప్రతి ఉద్యోగికి 2,500 రూపాయలు టెన్షన్గా నెలకు జీతం పడ్డట్టు పడుతుందని చెప్పడం జరిగింది. చదువుకునేటువంటి ఆడపిల్లలందరికీ కూడా మరి కాలేజీలకు పోవడానికి ఇబ్బంది కాకుండా స్కూటీలు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి నిరుద్యోగ వృత్తి కింద 4,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. నిరుద్యోగులందరికీ కూడా 2 లక్షల ఉద్యోగాలు మేము రాగానే ఇస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ ఇవన్నీ చెప్పిండ్రు. మరి వాళ్ళ 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇట్లా అనేకమైనటువంటి వాగ్దానాలు చేసిండ్రు కదా. మరి ఏమైందని వాగ్దానాలను గుర్తు చేయడానికే వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డులను ఇవాళ వాళ్ళు ఎన్ని విధాలుగా బాకీ పడ్డారో ఇవాళ ఎన్నికల గ్యారంటీ కార్డు ప్రకారంగానే మేము వాళ్ళ బాకీ కార్డు కూడా విడుదల చేసి ఇవాళ మరి పార్టీ పిలుపు మేరకు ఇవాళ గ్రామాలలో చైతన్యపరచడానికే మరి ఇవాళ గ్రామాలలో తిరగడం జరుగుతూ ఉన్నది.